వాటికి ఉన్న ప్లేస్ నువ్వు కాజేసినావు. ఏదైతే ఆ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి అవన్నీ కొట్టలు అన్నీ ఖాళీ చేసినావు కాబట్టి అవి అడిగి పోవాలని తీసుకొచ్చాను. ఆ ప్లేస్లు అన్నీ అడుగులే కదా. సో అట్లా మనం వాటి హిస్టరీ తీసినప్పుడు అవి మన దగ్గరకు వచ్చేసి అట్లా కార్యకారణ సంబంధంతో ఏం జరిగింది. అందుకని ఒక క్షణం ధ్యానం చేసేవాడు ఏంటంటే ఏది జరిగినా అబ్బా నాకెందుకు నష్టం జరిగింది, నా బిడ్డ ఎందుకు చనిపోయింది, నాకే ఎందుకు ఇట్లా జరిగింది అనుకోకుండా నాకు ఎందుకు జరగకూడదు రివర్స్లో ఆలోచించాలి. నాకు ఎందుకు జరగకూడదు అబ్బా. ఇప్పుడు కుంతీదేవి కృష్ణుని ఏమడిగింది, ఆయన నేను ఎప్పుడు కష్టంలో ఉంచాను. అదేందమ్మా ఎవరిలో సుఖాలు కోరుకుంటా కానీ కష్టాలు ఎందుకంటే ఆయన నేను మర్చిపోతా, నేను కష్టాలు అయితేనే గుర్తుపెట్టుకుంటా. ఇప్పుడు మా జడ్జి మా ఉన్నాడు ఒకరు, వాడు చదువుకునేటప్పుడు బాగా ధ్యానం చేసిండు, నాకు చదువు రావాలి చేసిండు, వాడు మంచి జడ్జి అయ్యిండు. ఇప్పుడు ఏమైంది, అధికారం వచ్చింది, డబ్బు వచ్చింది, కథ మా ఆయన. ఇప్పుడు వాడు ధ్యానం చెప్పిన అర్థం కావట్లేదు, శాకారం చెప్పిన అర్థం కాదు, మా ఆయన గుర్తుపోయింది మంచి జడ్జి